లావణ్య చెబుతూ చెబుతూ ఆగిపోయింది. లావణ్య వర్మ అసలు డీలేంటి, ఆ డీల్ ఎందుకు ప్రపోజ్ చేసింది అనేది అర్జున్కి అర్థమైపోయింది. నేను నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో నీకు అవసరం లేదు. నీకెంత పేమెంట్ కావాలో చెప్పు, పని మొదలుపెట్టు. కానీ లావణ్య మాట్లాడిన తీరు అర్జున్కి నచ్చలేదు. ఆమె తనని గౌరవంగా చూడట్లేదని అతనికి అర్థమైపోయింది. మేడం, మీ డబ్బుల్ని మీ జేబులోనే పెట్టుకోండి, అర్థమైందా? మీ డబ్బుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆగు. ఒక అమ్మాయి అంత ప్రేమగా ఆపితే అర్జున్ ఎందుకు ఆగడు? సరే మేడం, నాకు అసలు నిజం తెలియాలి. అర్జున్ పైకి మామూలు చాయ్వాలాగా కనిపించిన అతను ఒక వింతైన వ్యక్తి అని లావణ్యకు అర్థమైంది. కేవలం డబ్బు పేరు వినగానే కళ్ళు మూసుకొని సరే అనే రకం కాదు ఇతను అని ఆమెకు తెలిసింది. అతనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా అన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. సరే వెయిట్, నీకు నిజం చెప్తాను. ఇది చూడు. ఆమె ఒక ఫోటో చూపించింది. అర్జున్ ఆ ఫోటోను తీక్షణంగా చూశాడు. అందులో లావణ్య టీషర్ట్ పైజామా వేసుకుని కాళ్లకి చెప్పులు లేకుండా పరిగెడుతోంది. వెనుకనే అర్జున్ ఆమె చెప్పులు పట్టుకుని నిలబడున్నాడు. అంటే అర్ధరాత్రి మనం ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ ఫోటో తీశారా? ఎలా సాధ్యం? లేదు, ఇది నీ చుట్టుపక్కల వాళ్ళ పని కాదు. నాకు తెలిసిన వాళ్ళే ఇది చేశారు. లావణ్య ఫ్రెండ్స్ రాత్రంతా తమపై నిఘా పెట్టారా అని అర్జున్కి అనుమానం వచ్చింది. నీకు తెలిసిన వాళ్ళకు ఏదో తేటలా ఉన్నట్టుంది, అందుకే ఈ ఫోటో తీశారు. అర్జున్ అడుగుతున్న ప్రశ్నలకు లావణ్య ఇప్పటికే చాలా విసుగు చెందింది. కానీ అతను మాత్రం అసలు విషయం మొత్తం తెలుసుకోకుండా ఊరికే ఉండేలా లేడు. చూడు, అసలు విషయం ఏంటంటే తరచుగా అబ్బాయిల నుండి తప్పించుకోవడానికి నేను వాళ్ళతో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా అది అబద్ధమే. ఇక నువ్వు చెప్పినట్లుగానే కొంతమంది మరీ తీటెక్కువై అందుకే వాళ్ళు నన్ను వెంబడిస్తూ నీ గుడిసె వరకు, నా ఉద్దేశం నీ ఇంటి వరకు వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను నీతో కలిసి చూశారు. దాంతో మనిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన ఫోటో ఏమైనా వైరల్ అయిందా? లేదు, అవ్వకూడదు కూడా. అలా జరిగితే నా జీవితం నాశనం అవుతుంది. లావణ్య తన గురించి తాను టెన్షన్ పడుతుంటే మరోవైపు అర్జున్ తన గురించి తాను ఆలోచిస్తున్నాడు. ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయితే తన పరువు పోతుందని, తన గౌరవం నిజాయితీ గల ఇమేజ్ మొత్తం పోతుందని అతనికి అనిపించింది. దీనివల్ల అతని వ్యాపారం మీద కూడా చాలా చెడ్డ ప్రభావం పడుతుంది. ఎందుకంటే జనాలు అర్జున్ మంచితనం వల్లే అతని టీ కొట్టుకొచ్చి టీ తాగేవారు. మేడం, మేడం, ఎంతకీ నేనేం చేయాలి? నేను నీకిప్పటికే చెప్పాను. నువ్వు నీ అమౌంట్ చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్తున్నాను. ఒక ఏడాదికి 10 కోట్లు, సరేనా? 10 కోట్ల? లావణ్య ఆ మాటను ఎంత మామూలుగా చెప్పిందంటే ఆమెకు 10 కోట్లనేది అస్సలు పెద్ద విషయమే కానట్టుంది. 10 కోట్ల రూపాయల పేరు వినగానే అర్జున్ కి ఒక్కసారిగా షాక్ తగిలింది. కానీ అప్పుడే అతనికి గుర్తొచ్చింది, ఈమె 100 కోట్లకు పైగా లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు వాడుతున్న అమ్మాయి అని. కాంట్రాక్ట్ 2 ఏళ్ళు ఉంటుంది. అండ్ డోంట్ వరీ, నువ్వు ఒక ఏడాది పని చేయకపోయినా నీకు పూర్తి అమౌంట్ వస్తుంది. అర్జున్ నోరు వెళ్లబెట్టాడు. 10 కోట్లనేది అతనికి ఎంత పెద్ద అమౌంట్ అంటే అతను 100 ఏళ్ల పాటు రోజుకు 24 గంటలు కష్టపడినా అంత సంపాదించలేడు. సరిగ్గా అదే సమయంలో అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. అతని అకౌంట్ లో కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయని. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అలా లావణ్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. కానీ అతనికి ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనిపించసాగింది. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు ఈ డీల్ చేయడానికి రెడీగా ఉన్నావని. కళ్ళు గనక నిజాలు చెప్పగలిగితే ఎందరో నేరస్తులకి శిక్షలు పడేవి. నువ్వేమంటున్నావు? లేదు మేడం, ముందైతే ఇది చెప్పండి. నేను మీ డీల్కి ఒప్పుకోవట్లేదు అంటే మీరేమంటారు? ఏంటి,
ఏమన్నావు నువ్వు? లావణ్యకు కోపం రాసాగింది. ఆమె అహం దెబ్బతింది. ఆమె ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ముంబైలోని సినీ తారలందరూ ఆమె కోసం లైన్ కడతారు. ఆమె తలుచుకుంటే ఇండియాలోని ధనవంతులను, అందగాళ్లను అయస్కాంతంలా తన వైపుకు తిప్పుకోగలదు. కానీ ఇప్పుడు ఒక మామూలు చాయ్ వాలా నుంచి రిజెక్షన్ వినగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక మామూలు చాయ్ వాలావి. నేను గనక ఫోన్ చేయకపోయుంటే ఆ పోలీస్ వాడు కేవలం 10,000 రూపాయల కోసం నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కరెక్ట్. అందుకే నా సమాధానం నో. అంటే ఏంటి? అంటే ఏంటంటే లావణ్య శర్మ, మీలాంటి కోటీశ్వర్ల అమ్మాయిలకి మాలాంటి మామూలు చాయ్ వాలాలు ఎక్కడ నచ్చుతారు? అర్జున్ గత అరగంట నుండి మనసులో అనుకుంటున్న ఆవేదనంతా ఒక్కసారిగా బయట పెట్టేశాడు. మీలాంటి ధనవంతుల కళ్ళల్లో మేము కేవలం తోలు బొమ్మలం మాత్రమే, అవునా? డబ్బు అనే దారాలతో మమ్మల్ని మీకు నచ్చినట్లాడిస్తారు. చూడండి మేడం, నాకు మీ మీద ఎలాంటి ఇష్టం లేదు. మీకు కూడా నా మీద ఎలాంటి ఇష్టం లేదని నాకు తెలుసు. అందుకే నాకు ఈ డీల్ అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టే కదా యాక్టింగ్ చేయమని డీల్ మాట్లాడుతున్నాను. స్టూపిడ్. లావణ్య మాటలకు అర్జున్ మరింత అసహనానికి గురయ్యాడు. ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉందనే విషయం అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. అరే యార్, నీకెంత కావాలి? 15 కోట్ల, 20 కోట్ల? ఇప్పుడు చూపించావు కదా నీ అసలు రూపం. నీ డబ్బు బలంతో నన్ను కొనగలను అనుకుంటున్నావా? అయితే నువ్వు భ్రమలో ఉన్నావు. వెళ్ళి ఇంకెవరినైనా వెతుక్కో. ఓ గాడ్. సరే, నీకు డబ్బు ఇచ్చే డీల్ వద్దు. మరి నీకేం కావాలో చెప్పు. చూడండి మేడం, ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడి నాతో ప్రేమగా ఉంటే అప్పుడు నేను నీ బాయ్ ఫ్రెండ్గా ఉండాలనే ప్రపోజల్ని అంగీకరిస్తాను. అయినా ఒక మగాడికి ప్రేమ కాకుండా ఇంకేం కావాలి? అదే కదా కావాల్సిందే. అర్జున్ తరచుగా ఇంటర్నెట్లో చదివే వేదాంతాన్ని ఇక్కడ బోధించడం మొదలుపెట్టాడు. ఏ భగవంతుడా, ఏ గాడిదను పట్టుకొచ్చానో ఏంటో నేను. ఏ అమ్మాయి, నువ్వు ఇచ్చిన ఈ డీల్ నాకు అస్సలు ఇష్టం లేదు. కేవలం డబ్బు కోసం ఎవరు పడితే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అయ్యే రకం కాదు నేను. మీలాంటి కోటీశ్వర్ల మధ్య ఉండే సరదా కూడా నాకు లేదు. ఏమనుకుంటున్నావు? నేనెవరికీ తెలియదు అనుకుంటున్నావా? నన్ను చాలా మంది గుర్తుపడతారు. వైజాగ్ బీచ్ దగ్గర నాకు పెద్ద టీ కొట్టు ఉంది. నీకంటే అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చి మా టీ కోసం లైన్ కడతారు. అర్థమైందా? నువ్వు జోక్ చేస్తున్నావు కదా. ఇంత వాగుడు ఎక్కడి నుండి వస్తుంది నీకు? నేనేమీ వాగడం లేదు. నా నిజాయితీని చాటుకునే హక్కు నాకుంది. అదే చేశాను. లావణ్య కోపం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. తన గురించి తాను ఇంతగా గొప్పలు చెప్పుకునే చాయ్ వాలాను ఆమె ముందెన్నడూ చూడలేదు. నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నీ సమాధానం ఎస్ ఆర్ నో? నో. తెగేసి చెబుతున్నా నో. పద. ఓకే, ఫైనల్. అయితే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. అలా ఎలా వెళ్ళిపోతారు? నా ఇల్లు ఎక్కడో వెనకాల ఉంది. నన్ను ఎక్కడి దాకా తీసుకొచ్చి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎలా? నేను నడుచుకుంటూ వెళ్ళాలా ఏంటి? భలేవారు. నేనెక్కడికి వెళ్ళను. నేనెక్కడే ఉంటాను. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. అర్జున్ షాక్ అయ్యాడు. లావణ్య ఒక్కసారిగా తనను వెళ్లిపోమని చెబుతుందని అతను ఊహించలేదు. అర్జున్ లావణ్యను చూస్తుండగానే ఆమె సముద్రం వైపు దూకడానికి వెళ్తున్నట్లు అతనికి అనిపించింది. అతను వెంటనే ఆమెను రక్షించడానికి పరిగెత్తాడు. వినండి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చిన్న విషయానికి ఇలా చేస్తారా? పిచ్చి నువ్వెక్కిస్తున్నావు. నిన్ను ఇంతసేపు రిక్వెస్ట్ చేస్తే కనీసం అర్థం చేసుకోవట్లేదు. అరే వింటాను, నీ రిక్వెస్ట్ వింటాను. నువ్వు ఇట్రా. నాకు నీతో మాట్లాడాలని లేదు. నువ్వు సరే అని చెప్పు, లేదంటే నన్ను దూకనివ్వు. పిచ్చిదానివా ఏంటి? చెప్పాను కదా నీతో మాట్లాడనని. పిచ్చి పనులు చేయకు. కింద పడితే చచ్చిపోతావు. నేను 10 వరకు లెక్క పెడతాను, ఆ తర్వాత దూకేస్తాను. 10, 9,
అర్జున్ మాట పూర్తి కాకముందే లావణ్య కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. అర్జున్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. ఇప్పుడు అతను తన జీవితాన్ని ఆ డీల్ కోసం పనంగా పెడతాడా లేక లావణ్యను చావనిస్తాడా నిర్ణయించుకోవడానికి అతనికి కేవలం 10 సెకండ్ల సమయం మాత్రమే ఉంది. ఈ 10 సెకండ్లలోనే అతని జీవితాన్ని ఈ మలుపుకు తీసుకొచ్చిన గతమంతా కళ్ల ముందు మెదిలింది. లావణ్య లెక్కింపు పూర్తి కావస్తోంది. అర్జున్ ఆమెను కాపాడటానికి సరే అంటాడా? ఒకవేళ అతను ఒప్పుకోకపోతే మరో విధంగా ఆమెను కాపాడగలడా? లావణ్య గనక ఏదైనా చేసుకుంటే అర్జున్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? తరువాత ఏం జరగబోతోందో తెలుసుకోవడానికి పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. చాయ్ వాలా బనా బిలియనియర్ అన్ని ఎపిసోడ్లను వినడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.